ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఎవరు ఎంత పిచ్చతనంతో వ్యవహరించరేమో. ట్రంప్ నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలో, నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలని కొట్టేసుకుంటున్నాడు. భారత్ పాక్లో ఆయన ఏం చేయకపోయినా నేనే 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 అని చెప్పుకుంటున్నాడు, మళ్ళీ చెప్పుకుంటున్నాడు. అందులో భాగంగా పాకిస్తాన్ సైనికాధికారికి పిలిచి భోజనం పెట్టించో లెటర్ రాయించుకున్నాడు. అయ్యో మాతో శాంతి ఒప్పందం ఈయనే చేయించాడండి, ఈయన చెప్తే మేము బెదిరిపోయామండి, అందుకని చెప్పేసి ఆయనకు నోబెల్ ఇచ్చేసేయండి అని చెప్పేసి. అలాగే తాజాగా మరొకసారి ఇప్పుడు ఇజ్రాయెల్ ఆయనకి నోబెల్ సిఫార్సు చేసిందట, నెతన్యాహు నోబెల్ సిఫార్సు చేశాడట. ఇట్లాగా వివిధ దేశాలతో నోబెల్ సిఫార్సు చేయించుకునేటటువంటి పనిలో ఉన్నాడు. అట్లాగే ఇప్పుడే తనకే చెప్పుకుంటున్నాడు. తాజాగా సెర్బియా, కొసావో, రువాండా, కాంగోలో కూడా యుద్ధం జరగకుండా ఆపాడట. కాబట్టి వాళ్ళు కూడా ఆయన్ని సిఫార్సు చేయాలట. ఇంకా నేను తాలిబన్లు, హెజ్బుల్లా, హౌతీ, తర్వాత లెబనాన్లో హెజ్బుల్లా కావచ్చు, హమాసు, ఇట్లాంటి వాళ్ళతో కూడా లెటర్ రాయించి కూడా సరిపోతుంది కదా, వాళ్ళకు కూడా ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చేసి.